ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి వాల్యూమ్లో లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ ఇందులో ఉన్నాం మనం. ఈరోజు వేదిక్ రిలీజియస్ ఐడియల్స్ అంటే వైదిక ధర్మ ఆదర్శాలు. ఇది మనది అంటే మన భారతదేశంలో ధర్మం ఏంటి? భారతదేశంలో ధర్మం ఏంటి? అంతకుముందు ఉండే ధర్మం వైదిక ధర్మం. ఎందుకంటే వేదాల మీద ఆధారపడినటువంటి ధర్మం. వేదాలంటే ఏంటి? స్వామీజీ ఏం చెప్పారు వేదాలంటే? వేదాలంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞాన సమూహం అన్నమాట. జ్ఞాన సమూహం అంటే మనం వేదాలు అనగానే పుస్తకాలు అనుకుంటాం కదా, కానీ స్వామీజీ ఏం చెప్తారంటే మొత్తం ఉన్నటువంటి ఈ ప్రాపంచిక జ్ఞానం, తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం, ఇదంతా జ్ఞాన సమూహం, దాన్నే వేదాలు అంటారు. అంటే పుస్తకాలను అనుకోకూడదు, మనం జ్ఞాన సమూహం అన్నమాట. అంటే సృష్టి జరిగినప్పుడు సృష్టితో పాటే ఈ జ్ఞానం కూడా వచ్చింది, లేకపోతే ఆ సృష్టికి ఆధారం లేదు. ఏ జ్ఞానం ద్వారా ఈ సృష్టి అంతా కూడా మొత్తం ఈ సృష్టి మనుగడలో ఉందో ఆ జ్ఞానం అన్నమాట. అంటే ఇందులో ప్రాపంచిక జ్ఞానం, తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం రెండు ఉంటాయి. ప్రాపంచిక జ్ఞానం అంటే మనం ఈ ఇంద్రియాలతో చూసేటువంటి విషయాల గురించి తెలిసిన జ్ఞానం. అలా కాకుండా కొంత ఇంద్రియాతీత జ్ఞానం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ రెండింటి యొక్క సమూహం. మరి వేదాలు ఈ పుస్తకాల్లో ఇప్పుడు ప్రింట్ అయ్యాయి కదండి, మీరు ఋగ్వేదం ఇవన్నీ అంటున్నారు కదా అని చెప్తే ఏంటంటే స్వామీజీ ఏం చెప్తారంటే ఈ జ్ఞానం ఈ సృష్టిలోనే ఉంది, అంతర్గతంగా ఉంది, అంతర్గర్భితంగా ఉంది జ్ఞానం. ఎవరైతే మనసుని పవిత్రం చేసుకుంటారో, వాళ్ళ మనసులు ఏకాగ్రం చేసుకుంటారో అప్పుడు ఆ జ్ఞానం వాళ్ళకు వస్తుంది. అది మనం చాలాసార్లు చెప్పాం. వాళ్ళు జ్ఞానం రావడానికి ఏం చేసేవారు? ముందు పవిత్రంగా తయారయ్యేవారు. పవిత్రంగా తయారయ్యి ఏదో ఒక వస్తువు పైన ఏకాగ్రం చేస్తే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా వాళ్ళకి తెలిసేదన్నమాట. ఈ విధంగా వాళ్ళు సృష్టిని మొత్తం తెలుసుకుంటూ వచ్చారు. వాళ్ళని ఏమన్నారు? ఋషులు అన్నారు. కానీ ఇప్పుడు మన జ్ఞానం రావాలంటే మనం ఏం చేస్తున్నాం? బుక్స్ ఎలా వస్తున్నాయి? ఇప్పుడు రీసెర్చ్ అంతా ఏంటన్నమాట, దానిని ఏదన్నా దాని గురించి తెలుసుకోవాలంటే దాన్ని డిసెక్ట్ చేసి మనం దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముందో తెలుసుకుంటున్నాం. కానీ పూర్వకాలం అలా కాదు. వాళ్ళ జ్ఞానం ఎలా ఉండేదంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవారు ఒక వస్తువు పైన. కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఇంట్యూషన్ ద్వారా వాళ్ళకి తెలిసేదన్నమాట. సో ఈ విధంగా మనకి ఇంద్రియాతీత జ్ఞానం అంతా కూడా వైదిక జ్ఞానం మొత్తం ఈ ఋషులు ఎవరైతే పవిత్రంగా ఉన్నారో వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా మనకు వచ్చిందనమాట. ఇదంతా కూడా వాళ్ళు ఏం చేసేవారు? అలా ధ్యానం కొన్ని నెలలు సంవత్సరాలు చేస్తూ ఉంటే వాళ్ళ మనసులోకి అది తెలిసేది. ఆ విషయం గురించి వాళ్ళు దాన్ని చెప్పేవారు, దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పేవారు, శిష్యులకి. సో వాళ్ళు ఏం చేసేవారు? శిష్యులు దాన్ని కంఠస్థం చేసేవారు. కంఠస్థం చేసి నెక్స్ట్ జనరేషన్ పంపేవారు. ఈ విధంగా ఏంటనమాట, అది సంస్కృత భాష అన్నది ఆ విధంగా వచ్చింది. సంస్కృత భాష అన్నది మొత్తం మీకు చెప్పాను కదా ఎట్లా వచ్చిందో. ఈ లోపల నుంచి వచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి రకరకాల, అంటే నాభిన దగ్గర నుంచి పెదవుల వరకు వచ్చే రకరకాల శబ్దాలన్నీ కలిసి సంస్కృతంలో అక్షరాలు. ఆ అక్షరాలు ఏమైందనమాట, ఇప్పుడు నాకు తెలిసింది ఒకటి నేను చెప్పాను అనుకోండి, ఒక పెద్ద విషయం, అంటే ఒక 2-3 నిమిషాలు చెప్పాను ఒక విషయాన్ని, 2-3 నిమిషాలు ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొకరు చేరవేయాలంటే ఎంత కంఠస్థం చేయాలి కదా. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే క్లుప్తంగా చెప్పడం మొదలుపెట్టారు. దాని శ్లోకాకారంలో, దానికోసం ఛందస్సు వచ్చింది. ఛందోబద్ధంగా చెప్తే నీకు బాగా గుర్తుంటుంది. మన శ్లోకాలన్నీ కూడా ఛందస్సుని ఫాలో అవుతాయి. ఆ ఛందోబద్ధంగా చెప్పడం నీకు ఏమవుతుందనమాట, అది తొందరగా గుర్తుంటుంది, ఒక పాట రూపంలో కానీ శ్లోకం రూపంలో. ఈ విధంగా మొత్తం సంస్కృత వాంగ్మయం అంతా కూడా వృద్ధి చెందిందనమాట. చెంది కేవలం వీటన్నిటిని కూడా గ్రంథస్థం చేయడానికి సంస్కృత భాష అలా వచ్చింది. ఇలా చేస్తూ వాళ్ళు ఏం చేశారనమాట, శిష్య పరంపరకది వాళ్ళు అందించడం మొదలుపెట్టారు. తరువాత చాలా శతాబ్దాల తర్వాత ఈ విధంగా కొంత లాస్ అయిపోతుందా లేదా? సపోజ్ ఒక శిష్యుడు ఒకటి నేర్చుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, అది ఉంటుంది, ఆ నాలెడ్జ్ పోతుంది. తర్వాత ఈ విధంగా ఏంటంటే ఎక్కడ ఏముందన్నది తెలీదు, అలా పరంపరగా వస్తూ ఉంది. శిష్య పరంపర కింద, గురు పరంపర కింద వస్తూ ఉన్నప్పుడు అప్పుడు వ్యాస మహర్షి
ఆయన కూడా మహర్షి. ఆయన అర్థం చేసుకున్నారనమాట, ఈ విధంగా ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయేటట్లుంది. అందువల్ల ఏం చేస్తానమాట, దీని అంతటిని ఆయన ఏం చేశారు, ఎక్కడెక్కడో ఉన్నవన్నీ కూడా ఆయన క్రోడీకరించారు. వ్యాసుడు అంటే ఏంటంటే ఆ క్రోడీకరించిన వాళ్ళని అర్థం. కంపైలర్ అంటారే ఇంగ్లీష్లో, కంపైల్ చేశారనమాట ఆయన. ఆయన ఏం చేశారు, అక్కడ అన్నీ తీసుకొచ్చి 4 భాగాల కింద చేశారు. అవేంటివి 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల కింద చేసి 4 శాఖలు వాళ్ళకి, ఒక్కొక్క కుటుంబాలకైనా అట్లాగా వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అలా చదువుకుంటూ వాటిని తీసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ మీకు త్రివేది, చతుర్వేది ఇవన్నీ ఉంటాయి చూడండి, సోమయాజి, ఇవన్నీ కూడా ఆ వైదిక ధర్మం నుంచి అలా వచ్చినవి అనమాట. ఇవన్నీ కూడా కొన్ని కుటుంబాలు ఏం చేసేవారు అనమాట, దాన్ని రక్షిస్తూ ఉండేవారు, ఆ సంబంధించిన నాలెడ్జ్ని అంతటినీ కూడా. ఈ విధంగా వచ్చింది. అది స్వామీజీ ఏంటంటే ఇక్కడ మనకు చెప్తున్నారు అసలు ఎలా ఇది మొదలైంది, ఈ వైదిక ధర్మం అనేది ఎలా మొదలైందంటే, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారనమాట, ప్రకృతిని చూస్తారు. ఈ ప్రకృతి మన అధీనంలో లేదు కదా, ప్రకృతి మన అధీనంలో లేదంటే ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక శక్తి అధీనంలో ఉంది, ఆ శక్తి మనకంటే కూడా గొప్పది. ఈ విధంగా వాళ్ళ ఆలోచన మొదలైందనమాట. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కుండపోతగా ఎక్కడి నుంచో పడిపోతున్నాయి వర్షాలు. ఇది ఆలోచన, దీనికి వెనక ఏదో శక్తి ఉంది, దాన్ని వాళ్ళు ఏమన్నారు, వరుణ దేవుడు అన్నారు. అలాగే సూర్యుడు రోజు మనకి ఉదయమే వచ్చేసి మనకు కాంతి ఇస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, దానివల్ల మనకు అన్ని పనులు మనం చేసుకుంటున్నాం, అది కూడా ఒక శక్తి. అది దాన్ని ఏమన్నారు వాళ్ళు, సూర్యుడు అన్నారు. అలాగే మొత్తం ఈ దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. ఇలా వాళ్ళు ఏంటంటే ప్రజాపతి, సృష్టిని సృష్టించిన వాడు ప్రజాపతి. ఇలా వీళ్ళు ఏం చేశారనమాట, ఒక్కొక్క పేరు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి శక్తులు. ఎక్కడైనా సరే భగవంతుని ఆరాధన ముందుగా ప్రకృతి ఆరాధన నుంచి మొదలవుతుంది. ఇక్కడే కాదు, మాకు ఈజిప్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ఏంటంటే అందరూ ఆశ్చర్యపోయేది ఏంటనమాట, ప్రకృతిని చూసి ఇవన్నీ కూడా మెరుపులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటని చెప్పి వాటికి ఒక శక్తులు. ఇప్పుడు వాళ్ళకి వర్షాలు కావాలనుకోండి, పంటలకి వర్షాలు కావాలి, వర్షాలు రావట్లేదు, అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు, ఆ వరుణ దేవుడికి వాళ్ళకి ప్రార్థన చేసేవారు, లేకపోతే యజ్ఞాలు చేసేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే యాగాల ద్వారా, అగ్నిదేవుడి ద్వారా వీళ్ళు సమాచారాన్ని అందించేవారు అనమాట. అలా మొదలైంది యాగాలన్నీ కూడా. ఆ అగ్ని మండుతూ ఉంటుంది కదా, మండుతూ ఉన్నప్పుడు అందులో వాళ్ళు ఆహుతి ఇస్తూ ఉండేవారు, వాళ్ళ కోరికలన్నీ కూడా. వాళ్ళు పశువులను బలి ఇచ్చేవారు. అంటే వీళ్ళు అనుకునేవారు మనకులాగే వాళ్ళకి ఇష్టం అనుకోండి మాంసం, వాళ్ళందరూ మాంసాహారులు అప్పట్లో, మనకు మాంసం ఇష్టం కదా, అందుకని ఈ దేవుళ్ళు కూడా ఈ మాంసం ఇస్తే కనుక మన కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అని చెప్పి పశుబలి చేసేవారు. పశుబలి చేసి అక్కడ మాంసాన్ని దానికి ఆహుతి ఇచ్చేవారట. అలాగే ఇంకొకటి సోమరసం అని ఒకటి ఉండేది. సోమరసం అంటే ఇప్పటి వైన్ అనమాట. వాళ్ళందరూ కూడా సురాపానం అంటారు, అందుకే వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక రకమైన మొక్క ఉండేదట. ఆ మొక్క నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ తీస్తే అది తెల్లగా ఒకటి వచ్చేదట, దాని నుంచి రసం. దానిని బాగా పులియ పెడితే అది తాగితే మొత్తం వచ్చేదన్నమాట. సో ఇది వాళ్ళందరూ కూడా వీళ్ళు తాగేవారు. వాళ్ళు కూడా ఏం చేసేవారు అంటే ఇది తాగితే వాళ్ళు మనకి ఇష్టం వచ్చినవన్నీ చేస్తారని చెప్పి దాన్ని సోమరసాన్ని ఇచ్చేవారు. సో ఈ మాంసము సోమరసం ఇవి రెండు అంటే మొట్టమొదట్లో ఎలా వచ్చింది ఇది అన్నది ఇలా చేస్తూ వెళ్ళేవారు అనమాట. అయితే ఇక్కడ చూడండి, చాలామంది ఏమంటారంటే హిందూయిజంలో చాలామంది గాడ్స్ ఉంటారు, ఇందులో దేవతలు ఉంటారు. దీన్ని పాలిథియిజం అన్నారు. అంటే చాలామంది దేవతలు, అంటే వీళ్ళది ఒక ఐడియా లేదు. కానీ తర్వాత ఏమేమి వచ్చాయి రిలీజియన్స్, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వచ్చాయి కదా, క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవన్నీ, వాళ్ళది మోనోథియిజం అంటే ఏక ఈశ్వరవాదం, ఒక్కడే భగవంతుడు. ఆ భగవంతుడు మొత్తం అందరికీ అధిపతి, సర్వశక్తిమంతుడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ఇంక ఉండకూడదు అనమాట, అదొక్క భగవంతుడే, అదే నమ్మాలి అని చెప్పేసి వాళ్ళకు ఉండేది. అయితే ఇక్కడేంటి హిందూయిజంలో ఎలా వచ్చింది, రకరకాల దేవతలు, ఈ ప్రకృతి ఆరాధన నుంచి మొదలైంది ఇదంతా కూడా. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామీజీ చెప్తారు చాలా క్లియర్గా, ప్రతి దేవతని కూడా వాళ్ళు ఏం చేసేవారు అనమాట, ఈ నువ్వు అనంతము, అనాది, వాళ్ళు పొగడ్డం ఎలా పొగిడేవారు అనమాట, వాళ్ళకి సాధారణ మనుషులుగా పొగిడేవారు కాదు, ఒక మనిషిగా పొగిడేవారు కాదు, అనంతత్వం అనమాట. అంతా అలా అవి కూడా స్వామీజీ ఇక్కడ కోట్ చేసి చూపిస్తున్నారు వేదాల నుంచి. ఒక ఇంద్రుడిని మొదలుపెట్టారు, నువ్వు ఇంద్రుడివి ఇది అది అని చెప్పేసి ఫస్ట్ ఆయన వర్ణిస్తారు. దాని తర్వాత నువ్వు అనంతానివి, లేకపోతే నువ్వు సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి, అంటే ఆ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయి, ఒక భగవంతుడికే ఉంటాయి. ఇలా వాళ్ళ యొక్క హింస చూస్తే వాళ్ళ ఐడియా ఏంటనమాట, బహు ఈశ్వర్ అంటే బహు దేవతలు ఉన్నప్పటికీ ప్రతి దేవతని వాళ్ళు ఏం చేసేవారు అనమాట, హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళేవాడు.
ఇది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏకైశ్వరవాదమే తెలుసు. యూరోపియన్స్ అందరికీ కూడా మన హిందూయిజం స్టడీ చేయడానికి వచ్చినప్పుడు ఇదేదో వీళ్ళకి బార్బారిక్ రిలీజియన్ మీద ఒక అనాగరికులు అని చెప్పి అనుకున్నారు మనం. కానీ మ్యాక్స్ ముల్లర్ మీకు తెలుసు కదా, మ్యాక్స్ ముల్లర్ అనే జర్మన్ పండితుడిని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారనమాట, భారతదేశంలో ఉన్నటువంటి మతాన్ని అధ్యయనం చేసి ఈ మతం ఎందుకు పనికిరాదు అని నిరూపించమని ఆయన్ని నియమించారు. ఆ పండితుని నియమించారు. ఆయన ఏం చేశారు, సంస్కృతం నేర్చుకున్నారు. దానికోసం నేర్చుకుని వేదాలు చదవడం మొదలుపెట్టారు. వేదాలు చదవడం మొదలు పెడితే ఆయనకు అన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఏంటంటే అక్కడ ప్రతి దేవతని వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్ ఐడియా ఉందనే కదా. అక్కడ సర్వశక్తి, అక్కడ ఏమీ లేదు, ఇంకా బాడీ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి మొత్తం కలిసిపోతుంది. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అంటే అర్థం ఏంటి, బాడీ ఉంటే సర్వవ్యాపి అవ్వగలడా? సో ఇవన్నీ ఆయన స్టడీ చేసి వీళ్ళది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది, హిందూ ఉంది. మనం అనుకున్నప్పుడు అట్లు బహు ఈశ్వరవాదం కాదు ఇది. దానికి ఒక కొత్త పదాన్ని ఆయన ప్రయోగించారు. అదేంటంటే హీనోథియిజం అన్నారు ఆయన. అంటే హీనోథియిజం అంటే చాలామంది దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అని ఆయన ఒక పదాన్ని కనిపెట్టారనమాట. కానీ స్వామీజీ చెప్తారు అది కూడా ఆయనకు అర్థం కాలేదు. మ్యాక్స్ ముల్లర్కి అది మన యొక్క పద్ధతి అర్థం కాలేదు, అది కాదని చెప్పి స్వామీజీ తర్వాత దీని అసలు ఏంటి హిందూయిజంలో ఉన్నదని స్వామీజీ మనకి ఇప్పుడు చెప్తారనమాట. ఇక్కడ చూడండి, ఒక పదం ఉంటుంది వేదాల్లో, ఆదిత్య అనే పదం ఉంటుంది. ఆదిత్య అనే పదం దేనికి సంకేతం అంటే అనంతత్వానికి సంకేతం. ఎక్కడైతే అనంతత్వం గురించి చెప్తారో వాళ్ళు ఆదిత్య అనే పదాన్ని వాడేవారు. అంటే ఫస్ట్ మనకు కనిపించేటటువంటి ఒక దేవత కింద ఊహించుకునేవారు. దాని తర్వాత నెమ్మదిగా ఆ రూపం అన్నీ కూడా అదృశ్యమైపోతూ ఉండేవి. అదృశ్యమైపోయి సబ్లిమేషన్ అంటారు, తెలుసు కదా మీకు, సబ్లిమేషన్ అంటారు. మీకు చూడండి సైన్స్లో ఏమవుతుంది, మనకి ఐస్ ఉంటుంది, ఐస్ కరిగి ఏమవుతుంది, వాటర్ అవుతుంది, వాటర్ ఏమైపోతుంది, వేపర్ అయిపోతుంది. వేపర్ మనకు కనిపిస్తుందా, దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఈ వేపర్ ఏదైతే మనకు కనిపించిందో ఆ విధంగా వీళ్ళు ఈ దేవతలందరూ కూడా ముందు కనిపించే రూపాలుగా ఉండి నెమ్మదిగా వాళ్ళు సబ్లిమేట్ అయిపోతున్నారు. నెమ్మదిగా ఆకారం ఉండట్లేదు ఇంకా వచ్చేటప్పటికి. ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సరే, స్వామీజీ ఏం చెప్తారంటే అది హీనోథియిజం అనే పదం కూడా అవసరం లేదు అక్కడ. ఇక్కడ మోనోథియిజం అనేది ఫస్ట్ వేదిక్ ఐడియల్స్లో మోనోథియిజం వచ్చింది. ఎందుకంటే ఇంద్రుడు దేవత అన్నారు, అంటే ఒకే దేవత. ఎవరైతే ఇంద్రుడిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి ఇంద్రుడు హయ్యెస్ట్, ఒకే దేవతకని చెప్పారు కాబట్టి ఏక ఈశ్వరవాదం ఇక్కడ ఉంది. అలాగే ఇప్పుడు ఏక ఈశ్వరవాదం అంటే మోనోథియిజం అన్నాను కదా, ఒక్కడే భగవంతుడు అంటారు. అటువంటి మతాలన్నింటిలో కూడా చూడండి, పాపం, సిన్ అనే భయం ఉంటుంది, ఫియర్, ఇవి రెండు కూడా ఉంటాయి. అంటే నువ్వు తప్పు చేస్తే కనుక నిన్ను అక్కడ నరకంలో తోసేసి నిన్ను నానా హింసలు పెట్టేస్తారు. ఇవన్నీ కూడా ఒక సైతాన్ వచ్చి నిన్ను ఇచ్చేసేస్తుంది. అంటే అక్కడ నువ్వు పాపం చేస్తే నిన్ను దేవుడు శిక్షిస్తాడు అనే భావం ఉంటుంది అక్కడ. తర్వాత దానివల్ల నీకు భయం ఉంటుంది, పాప భీతి అన్నది వస్తుంది. సో ఇది ఎక్కడైతే మన ఈశ్వరుని ఈ విధంగా ఒక మనిషిలాగా, ఒక సృష్టికర్తలాగా, ఆయన సృష్టించాడు, అలాగ మనం ఊహించుకుంటామో అటువంటి దగ్గర నీకు ఎప్పుడు కూడా ఇవి రెండు కూడా, భయము తర్వాత ఈ పాపము, ఇవి రెండు కూడా ఉంటాయి. అయితే స్వామీజీ చెప్తారు, మనకు వేదాలను బాగా అధ్యయనం చేస్తే కనుక మధ్యలో ఒక్కొక్క చోట ఈ ఐడియాస్ వస్తాయి. అక్కడ కూడా పాపం, భీతి, భయం, వరుణ్ణి చూసి భయపడిపోయారు అట్లా వస్తుంది. కానీ వీళ్ళ ఆర్యులు ఎవరైతే ఉన్నారో మనకి వైదిక ఋషులు, వాళ్ళు వెంటనే ఐడియాని సప్రెస్ చేసేసారు ప్రతి చోట కూడా. అంటే వేదాలను బాగా అధ్యయనం చేసిన వాళ్ళు తెలుస్తుంది, స్వామీజీ చదివారు కాబట్టి తెలుస్తుంది. ఎక్కడైతే ఈ పాపం అనేది ఒక వర్డ్ వచ్చింది, వెంటనే వాళ్ళు దాన్ని అణిచివేసి వాళ్ళని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ దేవతలను కూర్చోబెట్టేవారు అనమాట. ఇది మనం వేదాల్లో వైదిక సాంప్రదాయంలో మనం చూస్తామని చెప్పి స్వామీజీ చెప్తారనమాట. యూరోపియన్స్ ఏమనుకున్నారు, వీళ్ళందరికీ 10 మంది 100 మంది దేవతలు, వీళ్ళకి అసలు ఏం తెలియదు, ఏకేశ్వరవాదం మాది కరెక్ట్ హయ్యెస్ట్ లెవెల్ కాబట్టి వీళ్ళందరూ ఇందులోకి మారిపోవాలి, వీళ్ళు మేము ఉద్ధరించాలి అని వచ్చారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా అదే అభిప్రాయంతో వచ్చారు. మనకేదో మంచి చేద్దామని, ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా తెలియదేమి, ఒక మంచి చేద్దాము, పాపం అనాగరికంగా ఉంటే వీళ్ళు ఎలా బలవంతానైనా సరే వీళ్ళు నాగరికుల కింద తయారు చేద్దామని వాళ్ళు వచ్చారనమాట. కానీ ఇక్కడ స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ ఆర్యులు ఎవరైతే అంటే ఈ రిలీజియస్, ఈ ధార్మికమైనటువంటి ఈ భావాలు నెమ్మదిగా మనిషి పరిణామం చెందే కొద్దీ కూడా మన భారతదేశంలో ఏమైందనమాట, వాళ్ళ యొక్క ఐడియా ఆఫ్ గాడ్, భగవంతుడు ఏమిటి అన్నది అది కూడా పరిణామం చెందుతూ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే కర్త,
అనుకున్నారు భగవంతుడు. అంటే కర్త అంటే ఏంటి? చేసినవాడు. కర్త అంటే చేసినవాడు. దేన్ని చేసినవాడు? ఈ సృష్టిని సృష్టించినవాడు అని చెప్పారు. అచ్చా, సృష్టిని ఆయన సృష్టించారు అనుకోండి, మరి సృష్టిలో ఉండే పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న వచ్చింది. వాళ్ళు అంతటితో ఆగిపోలేదు. చూడండి, సృష్టిని సృష్టించాడు, మనల్ని తిడుతున్నాడు, లేకపోతే మనల్ని శిక్షిస్తున్నాడు అని చెప్పేసి మనల్ని ఏమో నరకానికి వెళ్ళి ఇంతవరకు ఆగిపోలేదు వాళ్ళు. అదే సరే, ఆయన సృష్టించాడు, మరి సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వస్తుంది కదా, సృష్టికర్త ఒకడు ఉన్నారు, సృష్టి ఒకటి ఉంది, మరి సృష్టిని అందులోని పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఒక బెంచ్ చేస్తూ ఉంటాడు. కార్పెంటర్ వేరు, బెంచ్ వేరు, అవునా కదా? బెంచ్ అట్లాగే సృష్టికర్త కూడా సృష్టిని తయారు చేస్తున్నాడు, వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఈ ఆర్యులు, ఋషులు అంటే చూడండి, ఆలోచన మీరు పదును పెట్టే కొద్దీ కూడా మీకు జ్ఞానం వస్తుంది. అంతేకా అక్కడ ఆగిపోయి ఇదే కరెక్ట్ అని చెప్పేసి అందరినీ కూడా మీ భావాల్లోకి తీసుకురావాలంటే ఎంత కష్టం కదా. అందుకనే మనకు భగవంతుడి గురించి ఆలోచనలు అన్నీ జరుగుతూ ఉండేవి. మీరు ఒకలా ఆలోచించేవారు, వాళ్ళు ఒకలా ఆలోచించేవారు. వాళ్ళిద్దరు ఎలా చేసుకునేవారు అంటే వాగ్యుద్ధం చేసుకునేవారు మాటలతో. వీళ్ళు ఇంకా ఆలోచిస్తే వాళ్ళు ఇంకా డీప్గా ఆలోచించేవారు. ఆలోచించి వాళ్ళు ఏం చేసేవారు అనమాట? వాళ్ళు వాగ్యుద్ధాలు చేసుకుని, ఎప్పుడు రక్తపాతం లేదు మన దేశంలో భగవంతుడి గురించి. అందరు అసలు అక్కడ ఏంటంటే గుడుల్లో, వాటిల్లో, దేవాలయాల్లో భగవంతుడు లేడని ఉపన్యాసాలు ఇచ్చేవారు నాస్తికులు. వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. అదంతా ఎందుకు? బుద్ధుడు మొత్తం హిందూ ధర్మం గురించి అన్నీ వ్యతిరేకంగానే మాట్లాడారు. ఆయన వేదాల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ బుద్ధుడు భారతదేశంలో 80 ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపాడు. ఆయనకి ఎవ్వరూ ఇంత కూడా హాని చేయలేదు. చూడండి, అక్కడ భారతదేశంలో ఏంటంటే కేవలం క్యారెక్టర్ చూస్తారు. నువ్వేం చెప్తున్నావు ఇదేది కాదు, అది క్యారెక్టర్ చూసి బుద్ధుడు అంతా వ్యతిరేకంగా చెప్పినప్పటికీ హిందూ ధర్మానికి ఆయనకి ఏమీ హాని జరగలేదు. సో అటువంటిది అనమాట మన భారతదేశం గొప్పదని. ఇవన్నీ స్వామీజీ చెప్తున్నారు, స్వామీజీ అబ్జర్వేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అందువల్ల మీకేంటి ఎలా వచ్చింది ఇక్కడ అంటే, వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు భగవంతుని అని చెప్పేసి వాళ్ళని చంపేయలేదు. అంటే వీళ్ళకి తెలుసు అనమాట భగవంతుడు అనేది అనంతం. నాకు ఇలా అర్థమైంది, వేరే వాళ్ళకి వేరే రకంగా అర్థం అవ్వచ్చు అని చాలా క్లియర్ ఐడియా అనేది మన రక్త నాళాల్లో అప్పటి నుంచి ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు ఎంత దూరం ఆలోచించారంటే, వాళ్ళ రీజన్, వాళ్ళ మైండ్ ఎంత దూరం ఆలోచించగలదో అంత దూరం వెళ్ళారు. చూడండి, సరే ఇప్పుడు ఏమైంది? కర్త ఒకటే కాదు, భగవంతుడు కారణం కూడా. కారణం అంటే ఏంటనమాట అంటే, భగవంతుడి నుంచే సృష్టి వచ్చింది. అప్పుడు భగవంతుడు ఏమవుతాడు? కర్త అవుతాడు, కారణం అవుతాడు. రెండు దాని గురించి ఆలోచించారు, అవునా కదా? సరే, ఆయన నుంచి అంతా వచ్చింది అన్నప్పుడు మన ప్రపంచంలో చాలా రకాలు మనం చూస్తున్నాం. హింస, చెడు అన్నీ చూస్తున్నాం. మరి వాటన్నిటికీ భగవంతుడి నుంచి వచ్చాయా? ఇది నెక్స్ట్ ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే సమాధానం ఏంటి తెలుసా? ఆలోచించి ఏమొచ్చిన సమాధానం? ఆయన నుంచే వచ్చినప్పటికీ ఆయన నిమిత్త మాత్రుడు, ఆయన సమక్షంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతూ ఉంటాయి? దానికి ఉదాహరణలు చాలా రకాల ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఎలా అంటే, ఇప్పుడు ఆకాశంలో అన్నీ వెళ్తూ ఉంటారు. మంచి వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. కానీ ఆకాశం ఎలా ఉంటుంది? నిర్లిప్తంగా ఉంటుంది. దాన్ని ఏం అంటుకోగా. వాయువులో ఉంటుంది వాసన, కానీ ఆకాశంలో ఉండదు. ఈ విధంగా రకరకాల ఆలోచనల ద్వారా, రీజన్ ద్వారా వాళ్ళు ఏం చేశారనమాట, ఆయన సృష్టికర్త, సృష్టి కారణం, తర్వాత అధిష్టానం. అధిష్టానం అంటే ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఆయన అక్కడ జరిగేవేమో ఆయనకి అంటుకోవన్నమాట. ఆయన ఉంటేనే అన్నీ జరుగుతాయి, కానీ అక్కడ జరిగేవేమో ఆయన అంటుకో. సో ఇది భగవంతుడి యొక్క తత్వం. అటువంటిప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడైతే సృష్టి లోపల ఉన్నాడు, సృష్టిలో ప్రవేశించాడు కదా. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని ఉంది మనకి. సృష్టించి అందులో ప్రవేశించాడు. అందులో ప్రవేశించినప్పుడు మరి సృష్టి అంతా ఆయన వ్యాపించున్నాడు కదా, మరి మీలోను కూడా ఉన్నాడు కదా. అప్పుడు ఏంటనమాట, నీలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు అనుభవించాలి, అనుభూతి చెందాలి. ఆయన్ని అధిష్టానం, అందులో ఉన్నాడు భగవంతుడు. కానీ ఈ బాడీలో జరిగేవేమో ఆయనకు అంటటం లేదు. సో భగవంతుని యొక్క అనుభూతి కావాలి అంటే నీలో నువ్వు ఆ విధంగా సాక్షి రూపంలో నువ్వు అనుభూతి చెందగలగాలి. ఈ విధంగా అనమాట మొత్తం ఈ భగవంతుని గురించి ఎక్కడో అక్కడ నుంచొని ప్రత్యక్షమయ్యాడు కదా భగవంతుడు ఎక్కడనమాట? మనలోనే ఉన్నాడు, మనలోనే ఆయన్ని అనుభూతి చెందాలి అన్నంతవరకు వీళ్ళు వెళ్ళారనమాట. అసలు ఈ మ్యాక్స్ మూలర్ వాళ్ళకి వీళ్ళ ఐడియాస్ అవి చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆయన పెద్ద అభిమానిగా మారిపోయాడు భారతదేశానికి. ఆయన్ని వ్యతిరేకంగా రాయవయ్యా అని ఆయన్నేమో నియమిస్తే ఆయన ఏం చేశాడు?
భారతదేశానికి ఒక చాలా మంచి చేశాడు. ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి మ్యాక్స్ ముల్లర్ రాసింది వేదాల మీద భాష్యాలు. చూడండి, వాళ్ళ పట్టుదలకు మెచ్చుకోవచ్చు. భాష నేర్చుకుని వాళ్ళ జీవితాలు ఇచ్చేసేవారు అనమాట. అట్లా చేశారు. ఆయన చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. ఆయన్ని మన స్వామీజీ కలుసుకున్నారు. అప్పుడు స్వామీజీ ఏమంటారంటే, ఆయన్ని సాయణాచార్యులు ఉన్నారు కదా, ఒక ఆయన ఆచార్యులు, ఈ విద్యారణ్య స్వామి యొక్క సోదరులు అనమాట. ఆయన మంచి పండితులు. ఆయన యొక్క అవతారం అని అంటూ ఉండేవారు అనమాట. స్వామీజీ అనేవారు మ్యాక్స్ ముల్లర్ కాదు, మోక్ష ముల్లర్ అని పిలిచేవారు ఆయన్ని, మోక్ష ముల్లర్ అని. సరదాగా ఆయన కలుసుకున్నారు స్వామీజీ. సరే, ఇప్పుడు ఇదంతా కూడా భారతదేశంలో ఇటువంటి సంస్కృతి రావడానికి, ఈ పరమత సహనం, పరధర్మ సహనం రావడానికి కారణం ఏంటంటే, స్వామీజీ చెప్తారు, ఎప్పుడో ఋగ్వేదంలో ఒకే ఒక మాట కనిపిస్తుంది చాలాసార్లు. అదేంటంటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ చాలామంది పండితులు గొప్పవాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అంటే అర్థం ఏంటి చూడండి, ఎంత ఈజీగా చెప్పారు. ఒకళ్ళు ఇంద్రుడు అంటున్నారు, ఒకళ్ళు వరుణుడు అన్నారు, ఇంకొకరు ఇంకోటి అన్నారు, బ్రహ్మ అన్నారు, ఇంకోటి సూర్యుడు అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎవరు ఏ పేరుతో పిలిచినప్పటికీ దాని యొక్క హయ్యెస్ట్ రేంజ్ దాన్ని అందరూ కూడా ఒకే విధంగా భావిస్తున్నారు. సర్వవ్యాపి, సర్వజ్ఞ, సర్వాంతర్యామి, సర్వశక్తిమాన్, ఈ పదాలన్నీ కూడా అందరూ వాడుతున్నారు. ఇప్పుడు కూడా మన స్తోత్రాలు మీరు చూడండి, ఇప్పుడు గణేష్ స్తుతుల్లో మీరు అందులో స్తోత్రాల్లో చూడండి, అన్నీ కూడా ఇవి నిరాకారంలో వైపు వెళ్ళిపోతాయి. ఫస్ట్ సాకారంతో మొదలవుతాయి, తర్వాత అన్నీ నిరాకారంతో వస్తాయి. అజం, నిర్వికల్పం, నిరాకారమేకం, ఇవన్నీ ఏంటన్నమాట చూడండి. అక్కడ మీరు ఎవరిని స్తుతిస్తున్నారు, సాకారంతో ఒక భగవంతుని స్తుతిస్తున్నారు, కానీ ఆయన యొక్క అసలు స్వరూపం మీకు తెలుసు. సో అందువల్ల ఈ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారే, ఈ ఒక్క పదం వల్ల మొత్తం భారతదేశంలో ఈ పరమత సహనం అన్నది ఇంత చక్కగా వచ్చింది అని చెప్తున్నారు. అందుకే అంతవరకు, అంటే మహమ్మదీయులు భారతదేశానికి వచ్చేటంతవరకు భారతదేశంలో అసలు ఈ రిలీజియస్ పర్సిక్యూషన్, అంటే మతం పేరుతో ఎవరిని చంపడం అనేది ఎప్పుడు జరగలేదు, అసలు జరగలేదు. బుద్ధుడు చెప్తున్నాను కదా, బుద్ధుడు వచ్చినప్పుడు ఈ హిందువులకు వ్యతిరేకం. ఎందుకంటే అప్పట్లో ఏమైందంటే, ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ జరుగుతుందో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మతం ధర్మం గురించి, ఆ మధ్యలో రకరకాల ఏంటంటారు కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు, ఈ పశుబలులు చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. చాలా ఎక్కువైపోయి మూఢనమ్మకాలు పెరిగిపోవడం వల్ల మనకు ఈ ఎవరు వర్ధమాన మహావీరుడు, తర్వాత ఈ బుద్ధుడు వచ్చారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అసహ్యం వేసింది మతం అంటే ఏంటి, వీళ్ళు పేరుతో ఎంతమంది జంతువులు బలిస్తున్నారు ఇట్లాగా. వాళ్ళు అన్యాయాలు అనమాట. వాళ్ళు ఎవరైతే వాళ్ళు యజమానులు ఉంటారో, యజమానులు అంటే ఏంటి, దానికి యజ్ఞాలు చేయిస్తారో వాళ్ళందరూ వీళ్ళు దోచుకుని తింటూ ఉండేవారు సమాజాన్ని. ఇవన్నీ చూసి వాళ్ళకి అదంటేనే, ఆ వేదాలంటేనే వాళ్ళకి ఒక వితృష్ణ పుట్టి వీళ్ళు ఏం చేశారనమాట, మళ్ళీ ఒక నైతికత ఎలా ఉండాలి, మనం సరైన ప్రవర్తన కలిగి ఉండాలి, సరైన మాట మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ కూడా నైతిక ప్రవర్తనతో మళ్ళీ ఆయన ఒక ధర్మాన్ని పునరుద్ధరించారు. కానీ ఆయన రూట్స్ అన్నీ కూడా వైదిక ధర్మంలోనే కదా ఉన్నాయి. ఆయన కూడా ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు ఆయన. అందువల్ల రూట్స్ అన్నీ అలాగే ఉంటాయి, కానీ ఆయన భాష అంతా కూడా వేరేగా ఉంటుంది. ఆయన సొంతంగా ఆయన చేసుకొని, సాధన చేసుకొని ఆయన నిర్వాణం వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ మతం గురించి కానీ దేవుడి గురించి కానీ ఏం మాట్లాడలేదు ఆయన, ఏమీ మాట్లాడలేదు. నేను ఎంతో సాధన చేసి ఈ గొప్పతనాన్ని, బోధిలాభాన్ని పొందాను. నేను బోధిలాభం అంటే ఒక ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితిని నేను పొందాను. మీరందరూ కూడా పొందగలరు. మీరు ప్రయత్నం చేయండి, నన్ను మీరు పూజించొద్దు. ఆయన చెప్పారు, నన్ను మీరు పూజించొద్దు అసలు. మీరందరూ కూడా నాలా తయారవ్వగలరు. ఆత్మదీపోభవ, మీకు మీరే జ్యోతులుగా మీరు వెలుగు చూపించుకోగలరు, మీరు సరైన ప్రవర్తన కలిగి ఉంటే కనుక అని చెప్పి ఆయన ధర్మం అంతా అలా వచ్చి ఒక విధంగా వైదిక ధర్మానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. కానీ ఏం అలా చనిపోవడాలు అట్లా ఏం లేవు. కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీరు కుమారుల పట్ట సమయంలో ఆయన వచ్చి దొంగతనంగా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ నేర్చుకుంటున్నారని చెప్పేసి బౌద్ధుల దగ్గర ఆయన ఆచార్యుడు దొంగతనంగా బుద్ధులు శిష్యుల్లాగా వచ్చి వీళ్ళతో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అది వీళ్ళు కనిపెట్టి వాళ్ళు పైనుంచి తోసేస్తారు మేడ మీద నుంచి. సో ఇట్లాంటిది ఒకటి అరా సంఘటన, అది కూడా అతను అన్యాయం చేశాడు కాబట్టి అట్లా చేశారు తప్ప, లేకపోతే ఎక్కడ ఎవరిని చంపినది ఇట్లా ఎక్కడ ఉండదన్నమాట. ఓన్లీ ఈ మహమ్మదీలు ఎప్పుడైతే వచ్చారో విదేశాల నుంచి, అప్పటి నుంచి అది ఒక్కటే, మిగిలినవన్నీ కూడా మీరందరూ కూడా అనాగరికంగా ఉందని చెప్పి వాళ్ళు వచ్చి లక్షల మంది చంపేయడం మొదలుపెట్టారు. ఆ రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది ఎప్పుడు భారతదేశంలో లేదు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ.
తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తారంటే, మొట్టమొదటి మిషనరీ రిలీజియన్ అంటే బయటికి వెళ్ళి దీన్ని ప్రచారం చేయాలి అనే ఐడియా ఎవరికి వచ్చింది? బుద్ధుడు వాళ్ళందరినీ కూడా ఈ మిషనరీస్ని కింద, అంటే బౌద్ధ ధర్మాన్ని యాక్చువల్గా ఈ అశోకుడు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా, తర్వాత వచ్చిన అనుచరులు అందరూ కూడా దీన్ని ప్రచారం చేయాలి అని చెప్పి ఏం చేశారు, విదేశాలు కూడా పంపించారు. శ్రీలంకకు పంపించారు, ఇటుపక్క నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ పక్క రాజ్యాలు ఉన్నాయి కదా, అవన్నిటికీ కూడా ఈ బౌద్ధుల్ని పంపించారనమాట, మత ప్రచారకుల్ని. పంపిస్తే ఏమైంది తెలుసా, చైనాలో వీళ్ళు వెళ్ళిన వాళ్ళని చంపేశారు. అంటే కొత్తగా వచ్చేదో ధర్మాన్ని బోధిస్తున్నారు కదా, అక్కడ ఉన్న రాజులు వీళ్ళని చంపేశారు. కానీ కొంతమంది రాజులు ఏం చేశారన్నమాట, దానిలో ధర్మాన్ని గ్రహించి వీళ్ళని చాలా చేరదీశారనమాట. చేరదీసి వాళ్ళు ఒకటి అన్నారట, మిమ్మల్ని ఎవరైతే చంపారో మీ వాళ్ళందరినీ ఈరోజు శిక్షిస్తాం మేము అని చెప్పి వాళ్ళు పట్టుకుని శిక్షిస్తామంటే ఈ బౌద్ధ భిక్షువులు అన్నారట, వద్దు అలాంటి చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు నివారించారనమాట. ఈ విధంగా వాళ్ళు శాంతియుతంగా మొత్తం ప్రపంచం అంతా కూడా బౌద్ధ ధర్మం వ్యాపించింది. ఎక్కడ రక్తపాతం లేదు చూడండి మీరు. నెమ్మదిగా వాళ్ళకి ఇష్టమైతే ఇచ్చేవారు, లేకపోతే లేదనమాట. సో ఆ విధంగా చేశారు. కానీ వచ్చే కొద్ది ఏమైందనమాట, భారతదేశంలో ఈ బౌద్ధ ధర్మం అనేది సామాన్యుల వాళ్ళ చేతికి, ఎందుకంటే అందరికీ మంచి చేయాలి, అందరికీ శాంతి చేయాలి, జంతుహింస చేయకూడదు, ఇలాంటి నైతిక ప్రిన్సిపల్స్ అంటే సామాజికమైనటువంటి సమానత ఇలాంటివన్నీ ఎప్పుడైతే సాధారణమైన మనుష్యుల చేతిలోకి వెళ్తాయో అవి నెమ్మదిగా డిగ్రేడ్ అయిపోతాయి అని చెప్తారు స్వామీజీ. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, కార్ల్ మార్క్స్ మీకు తెలుసు కదా, ఆయన 19వ శతాబ్దంలో వచ్చారు. ఆయన జర్మనీలో చాలా అంటే సామ్యవాదం ఆయన చెప్పింది. అంటే సమాజంలో అసమానతలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పింది. అందుకని అందరికీ అనిపిస్తుంది అంతే కదా, ఒకడేమో పెద్ద రాజు, ఒకళ్ళేమో బంటు కింద ఉంటారు, ఏంటి తేడాలని చెప్పేసి వెంటనే అందరికీ స్ట్రైక్ అవుతుంది. అందరూ సమానంగా ఉంటే అందరికీ ఆనందమే కదా. సో దాన్ని తొందరగా అందరూ తీసుకోవడం మొదలుపెట్టి పెద్ద పెద్ద రాజ్యాలే మీకు ఈ సామ్యవాద రాజ్యాలని చెప్పేసి వచ్చేసాయి. కమ్యూనిస్ట్, రష్యా, చైనా, ఇవన్నీ కూడా మొత్తం రాజ్యాలన్నీ కూడా మార్క్సిజంలో కన్వర్ట్ అయిపోయాయి. అయితే పర్యవసానంగా ఏమైంది ఇప్పుడు, ఏమైంది చెప్పండి. అది నెమ్మదిగా మన భారతదేశం కూడా ప్రవేశించింది. దాని నుంచే నక్సలిజం వచ్చింది, దాని నుంచే మావోయిజం వచ్చింది. ఎందుకంటే దీని గురించి మార్క్స్ చెప్పిన అసలు ఒరిజినల్ సిద్ధాంతాలు చాలా గొప్పగా ఉంటాయి. దాని గురించి ఎక్కువగా రీసెర్చ్, స్టడీ, ఇంటలెక్చువల్గా ఎక్కువ చేయకుండా వాళ్ళు ఇవేంటంటే మాసెస్లోకి ఐడియాస్ సామ్యవాదం అయిపోయిందనమాట. నాకు తెలిసిన చాలామంది ఫ్యామిలీ శ్రీకాకుళం జిల్లాలో అక్కడ జమీందారులు ఉండేవారనమాట. ఆ జమీందారులు సామాన్య ప్రజలందరూ కూడా చాలా పేద కుటుంబాలు, అక్కడ పెద్దగా ఎక్కువ మీకు ఆస్తులు అంతస్తులు పెద్ద ఎక్కువగా ఉండవు. ఇది ఈ జమీందారులందరూ కొన్ని వందల ఎకరాలు పెట్టుకొని వాళ్ళకి అలవాటు అది అంతా అలా ఉండేవారు. ఈ జమీందారుల యొక్క హెడ్ యజమానిని ఎంతమందిని చంపేశారు ఊర్లోకి వెళ్ళి. సడన్గా ఒక 100 మంది వచ్చేవారు నక్సలైట్లు. వాళ్ళు నాకు అవన్నీ చెప్పారు, వాళ్ళు చూసిన వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఉండేవారనమాట. వాళ్ళ తండ్రిని అలా చంపేసిన పిల్లలు వాళ్ళు చదువుకునేవారు. ఎలా అంటే ఒకరోజు అందరూ వచ్చేసి వాళ్ళు జస్ట్ బయట కూర్చున్నారు పల్లెటూరులో, జమీందారు కళ్ళ ముందే నరికేసి వెళ్ళిపోయేవారు. అలా ఎంతమందిని చంపేశారు. ఎందుకని, ఇక్కడ రిచ్ అండ్ పూర్ ఈ సామ్యవాదం తీసుకొద్దామని చెప్పేసి. అంతే చూడండి, అదే చెప్తున్నారు స్వామీజీ, ఎంత కరెక్ట్ అయిన మాట చెప్తున్నారు ఆయన. ఏదైనా సరే హయ్యెస్ట్ ఆదర్శాలు, ఆయన ఏం చెప్తారంటే హ్యుమానిటేరియన్ ఐడియాస్, ఈ మానవతా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణమైన మనుషుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అవి నెమ్మదిగా డిగ్రేడ్ అయిపోతాయి. అంటే ఒరిజినల్ వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. ఈ హింస ద్వారా కానీ దేని ద్వారా ఎంతమందిని ఇక్కడ నక్సలైట్స్ ఎంతమందిని చంపేశారు మన ఆంధ్రప్రదేశ్లో, ఎన్ని చోట్లైనా. ఇలాగ ఆఫీసర్లని, పోలీస్ ఆఫీసర్లని వాళ్ళకి అడ్డొస్తే చాలా చంపేసుకుంటూ వెళ్ళిపోయేవారు. మరి అది పరిష్కారం. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే ఇంటలెక్చువల్గా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే అది సరైన స్థితిలో వెళ్తుందనమాట. ఈ సైమల్టేనియస్గా ఇది వెళ్ళకపోతే కనుక ఇటువంటి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని చెప్తారు స్వామీజీ. సో మనకి చెప్పేది ఏంటి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా ఒకే భగవంతుని సూచిస్తున్నాయి అని మనం ఈజీగా నమ్మగలుగుతారా లేదా? మీరు ఎంతోమంది అందరూ చెప్తున్నారు కదా, చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళం, అందరూ ఇంట్లో వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, బాగా పూజలు చేసేవాళ్ళే. అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి ఇంట్లో కూడా అబ్జెక్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే ఎక్కడున్న భగవంతుడు ఒకటే అన్నది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కానీ ఇదే ఐడియా వాళ్ళకు ఉండట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నిటినీ అన్నిటినీ కూడా వాళ్ళు చెడు ప్రచారం చేసి వాటి యొక్క మూలాలకు వెళ్లకుండా జస్ట్ మనుషుల్ని ఇచ్చేసేసి నెమ్మదిగా
కన్వర్షన్ అంటే ఏంటి? మీవన్నీ మర్చిపోవాలి, మీవన్నీ పక్కన పడేయాలి. అప్పుడు దీన్నే ఇంకా ఈ పద్ధతులు మార్చుకోవాలి, భగవంతుడి ఫోటోలన్నీ మీద తీసేయాలి. ఇట్లా వాళ్ళని అమాయకమైన ప్రజల్ని మోసం చేసి మాయలో పెట్టి వాళ్ళు ఇటువంటి సిద్ధాంతాలు అన్నీ కూడా తీసుకొస్తున్నారనమాట. కానీ యాక్చువల్గా మీరు ఆలోచించి చూడండి, భగవంతుడు ఒక్కడే ఉంటారు, 10 మంది ఉంటారా చెప్పండి? ఒక్కలే కదా ఉండేది. ఒక్కలే ఉన్నప్పుడు అందరికీ ఒకేలా కనిపిస్తారా? ఒక వస్తువు అందరికీ ఒకేలా కనిపించే అవకాశం ఉందా? ఒకే వస్తువుని, ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్ని అందరూ ఒకేలా చూడగలరా? మీరు కూర్చున్న ప్లేస్ నుంచి నేను డయాగ్రామ్ వేయమన్నాను అనుకోండి, మీ అందరూ కూర్చున్నారు ఇక్కడ, మీరు ఉన్న ప్లేస్ నుంచి ఈ పుస్తకం డయాగ్రామ్ వేయండి అంటే అన్ని డయాగ్రామ్స్ ఒకేలా ఉంటాయా? మరి భగవంతుడు కూడా అంతే కదా. మామూలు విషయాన్నే మనం ఒక్కొక్కలా చూస్తున్నాం. ఇంకా భగవంతుడు ఏదైతే మన ఇంద్రియాలకు అందదో అటువంటి భగవంతుడు నువ్వు అందరూ ఒకేలా చూడగలరు? అంతటి పరిపక్వత మన భారతదేశంలో ఉండేదన్నమాట. కానీ మిగిలిన మతాలన్నీ కూడా ఈ చిన్న విషయాన్ని చూసి మొత్తం మారణకాండ జరుగుతుంది ప్రపంచంలో. ఎన్ని మత యుద్ధాలు అంటే ఈ ఒక్క చిన్న విషయాన్ని అనమాట. కానీ ఇవందరికీ మనసులోకి రావాలంటే ఎంతో థింకింగ్ ఉండాలి. ఒక భగవంతుడు అక్కడ ఉన్నాడు, అందరినీ ఆయన పాలిస్తున్నాడని ఊహించుకోవడం చాలా ఈజీ. కానీ ఇది ఎంతో డీప్గా ఆలోచిస్తే కానీ భగవంతుడు స్వయం ప్రకాశము అని చెప్తారు. ఆయన స్వయం ప్రకాశం అంటే ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. అలాగే మనలో ఉన్నటువంటి భగవంతుడు కూడా స్వయం ప్రకాశం. అది నువ్వు స్వయం ప్రకాశంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ భగవంతుని యొక్క ఉనికి నువ్వు తెలుసుకుంటావు. అది నువ్వు తెలుసుకోవాలంటే నీలో ఏ చెడు గుణం ఉండకూడదు. అది నీకు తెలియాలి అంటే కనుక నీలో నైతిక పరివర్తన రావాలి కంప్లీట్గా. నువ్వు నైతికంగా మారకపోతే నువ్వు భగవంతుని చూడలేవు. అంటే చూడండి, ఇక్కడ భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే పొందాలి అని అనుకుంటున్నామో నీలో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నైతికంగా కూడా నైతిక పరివర్తన కూడా వస్తుంది. వేరే చెప్పక్కర్లేదు నీకు. ఎందుకంటే నీలోనే ఉంది అది. దాన్ని నువ్వు చూడాలంటే నీలో సరైన బుద్ధి లేకపోతే సరిగా రాదు, చూడలేవు. నీలో మలినత ఉంటే చూడలేవు, అహంకారం ఉంటే చూడలేవు, అబద్ధాలు ఆడితే చూడలేవు, ఎవరినైనా మోసం చేస్తే చూడలేవు. సో నిజంగా భగవంతుని నువ్వు చూడాలి అంటే నువ్వు మారాలి. సో అది నిజమైన మతం. సో మనం అన్నీ బయట ఎందుకు చూస్తున్నామంటే ఇది ఇంతవరకు వెళ్ళారు. మీరు చూడండి, ఫస్ట్ ఎలా మొదలుపెట్టారు వాళ్ళు? ప్రకృతిలో ఉండే శక్తులను ఆరాధించడంతో మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి అందరూ కూడా అక్కడ కూడా వాళ్ళకి ఫైటింగ్ ఏం జరగలేదు. అందరూ ఒక్కొక్కరు ఒకదాన్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళు హైయెస్ట్ లెవెల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళారు వాళ్ళు? ఫస్ట్ ఈయన అన్నీ చేస్తున్నాడు, ఈయనే కర్త అనుకున్నారు. అయితే ఎవరి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచం అంతా అని ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆలోచన వచ్చి ఏం చేస్తారు? ఒక కారణం కూడా ఆయన నుంచి అంతా వస్తుంది. సరే, ఆయన నుంచి అంతా వస్తే ఈ ప్రపంచంలో జరిగే మొత్తం ఈ చెడు, ఈ అరాచకాలు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తే భగవంతుడు చేస్తున్నట్లు కదా అని చెప్పి ఇంకా ముందుకెళ్ళి భగవంతుడు చేస్తే ఆయన భగవంతుడే కాదు. అటువంటి క్రూయల్ గాడ్ ఎవరికి కావాలి? అందరినీ చంపేసేవాళ్ళు మనకు కావాలా? భగవంతుడు కాదు కదా. మనకు భగవంతుడు అంటే ఎలా ఉండాలి? కరుణామయుడు, దయామయుడు, ఇవన్నీ ఇటువంటిది కావాలి. అటువంటి వాళ్ళు కావాలన్నప్పుడు భగవంతుని గురించి ఇంకా ఏం ఆలోచించారు వాళ్ళు? ఆయన కేవలం నిమిత్త మాత్రుడు. భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుంది? నిమిత్త మాత్రుడు. ఆయన ఉండడంతో అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దానివల్లే కర్మ సిద్ధాంతం వచ్చింది. మరి ఎందుకు మనుషులు కష్టపడుతున్నారు, ఎందుకు సుఖపడుతున్నారు అంటే కర్మ మనం చేసుకున్నటువంటి మనిషికి ఒక బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధిని నువ్వు ఉపయోగించుకునే తీరును బట్టి నీ యొక్క కర్మ నీకు వస్తూ ఉంటుంది. అందువల్ల నువ్వు మంచి చెడు చేస్తూ పోతూ ఉంటావు. నీకు పుణ్యం పాపం వస్తూ ఉంటుంది. పుణ్యం వల్ల సుఖాన్ని పొందుతావు, పాపం వల్ల దుఃఖాన్ని పొందుతావు. ఇందులో భగవంతుడికి ఏం లేదు కదా. నీకు ఇచ్చిన బుద్ధి వరకు నీకు ఇచ్చాడు, తర్వాత నీకు వదిలేశాడు ఫ్రీడమ్ కొంతవరకు. ఆ ఫ్రీడమ్ నువ్వు దుర్వినియోగం చేసుకుంటే కష్టాలు పాలవుతావు. అయితే ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కువ మంచి పనులు చేసి ఎక్కువ పుణ్యం చేసి నెమ్మదిగా నీ పాపకర్మను తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని నువ్వు సుఖంగా ఉండడానికి నువ్వు చేయొచ్చు. అది నీ చేతిలోనే ఉంది. మొత్తం బాధ్యత అంతా మనపైనే అనమాట. ఏదో 4 అందరికీ ఎవరికో డబ్బులు ఇచ్చి మనం మొక్కులు బొళ్ళు చేసుకొని అట్లా అట్లా కాదు. ఇక్కడ బాధ్యత అంతా కూడా మనపైనే ఉంది మొత్తం. అదనమాట ఇక్కడ చూసారా నెమ్మదిగా ఎలా ఎవాల్వ్ అయింది ఈ మతం అన్నది. ఇక్కడ మనకు నా సదాసి నో సదాసీత్ అని స్వామీజీ ఒక సూక్తం చెప్తున్నారు. అందులో ఎప్పుడు ఋగ్వేదంలో మన వేదాల్లో ఉన్నటువంటి సూక్తం ఇది. ఏంటది? నా అసత్ నా సత్ అసీత్ అంటే అసత్తు లేదు, సత్తు లేదు. ఒక డార్క్నెస్, ఆ డార్క్నెస్ అంటే ఏమీ లేదు.
అందులో నుంచి ఒక వైబ్రేషన్ వచ్చిందట. వైబ్రేషన్ అంటే స్పందన. ఆ స్పందనలో నుంచి నీకు ఈ సృష్టి అంతా వచ్చింది. ఆ స్పందన అంటే ఏంటనమాట? శక్తి, ప్రాణ అంటారు, ప్రాణిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి స్పందన అయ్యి నెమ్మదిగా ఈ ప్రపంచం అంతా కూడా అందులోంచి వచ్చింది. అఖండ చైతన్యం అది. ఆ చైతన్యం నుంచి ఏమొచ్చిందనమాట? ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. ఆ చైతన్యం మొత్తం పరివ్యాప్తమైంది. అది మనిషిలో చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. అందువల్లే మనిషి అన్నిటి గురించి తెలుసుకోగలుగుతున్నాడు, తనను గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడు. దీన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్ ఎందులోనే ఉందా? ఇంకెందులోనే చెప్పండి? ఏ జంతువులోనే ఉందా? సెల్ఫ్ అవేర్నెస్ అంటే తన గురించి తాను తెలుసుకోవడం. తన శరీరంలో ఏం జరుగుతుంది, తన మనసులో ఏం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారన్నమాట, ఒక స్టేజ్లో ఈ వైదిక ఋషులందరూ కూడా బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, అన్వేషణ, భగవంతుని కోసం బయట అన్వేషణ మానేసి ఏం చేశారు, వాళ్ళ మనసుపైనే వాళ్ళు కేంద్రీకరించి దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా మనసు అంతా కూడా లయం చేసేసారు. అంటే ఇంక మనసులో ఆలోచనలు లేవేమి. ఎప్పుడైతే మనసు లయం అయిపోయిందో అక్కడ వాళ్ళకి మొత్తం ట్రూత్ అనేది రివీల్ అయింది. యాజ్ ఇట్ ఈజ్ ఆ టైంలో కలిగే ఎక్స్పీరియన్స్ ఎవరైతే సాధన చేస్తారో మనసుని అలాగ వాళ్ళు నెమ్మదిగా లయం చేస్తే నెమ్మదిగా థాట్స్ అన్నీ సబ్సైడ్ చేసిన తర్వాత యూ విల్ బీ యాజ్ యు ఆర్. అది నీవేంటో నీకు అర్థమవుతుంది అనమాట. అక్కడ నువ్వు నీ అసలు యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారనమాట, ఈ మొత్తం ఉపనిషత్తులన్నీ ఇక్కడ ఇలా వచ్చాయి. ఉపనిషత్తులు వేదాల్లో హయ్యెస్ట్ నాలెడ్జ్ అనమాట. ఉపనిషత్తులు ఎలా వచ్చాయి? ఈ సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా వచ్చాయి. మనసుని అంతటినీ కూడా సబ్సైడ్ చేయడం వల్ల వచ్చాయి, కంట్రోల్ చేయడం వల్ల వచ్చాయి. అర్థమైందా? సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఏమంటారు? వేదాంతం అంటారు. వేదాంతం అంటే వేదాల్లో చివరి ఉండేటువంటిది అని చెప్పచ్చు, లేకపోతే వేదాల యొక్క అల్టిమేట్ నాలెడ్జ్ అది ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తులో ప్యూర్లీ ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. నీకు పాపం పుణ్యం ఏమీ ఉండదు అసలు. అంతా కూడా ఇది నీలో ఉన్నటువంటి చైతన్యం గురించే మొత్తం అంతా కూడా అది ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఏదో కొత్త ఫిలాసఫీ కాదు. వేదాంత ఫిలాసఫీ అంటే ఏదో కొత్త వాళ్ళు క్యాంట్, హ్యాగెల్ వాళ్ళందరూ ఉన్నారు, అటువంటి ఫిలాసఫీ కాదు ఇది. అంటే ఒక పుస్తకం వాళ్ళు రాస్తారు, ఆ పుస్తకాన్ని పట్టుకుని అందరూ కూడా వాదోపవాదాలు చేస్తారు. ఇక్కడ మాత్రం వేదాంతంలో ఉపనిషత్తులను ఎలా ఉన్నాయి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా ఇట్లా, ఏది కాంక్రీట్గా ఇది ఉపనిషత్తులు ఎంతమంది ఋషులు రాశారు వాళ్ళ పేర్లు ఎక్కడ ఉండవు. వాళ్ళ యొక్క రియలైజేషన్స్ ఒక చోట వాళ్ళు సడన్గా చెప్పారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వాళ్ళు సడన్గా చేయండి, నాకు తెలిసింది, ఈ ప్రపంచం వెనుకున్నటువంటి శక్తి ఏదో నాకు తెలిసింది. ఆదిత్యవర్ణం అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అంటారు, కానీ ఆదిత్య అంటే ఇన్ఫినిట్ అని కూడా అర్థం ఉందన్నమాట. వేదాల్లో ప్రతి పదానికి ఒక క్రిప్టిక్ మీనింగ్ ఉంటుంది. అశ్వం అంటే ఒక అర్థం ఉంటుంది. వీటన్నిటినీ అరవింద ఘోష్, అరవింద ఉన్నారు కదా, ఆయన స్టడీ చేశారు. స్వామీజీ యొక్క శక్తి ఆయనలోకి వెళ్ళి ఆ పని చేయించిందని ఆయనకి జైల్లో ఉన్నప్పుడు, అరవింద జైల్లోకి వెళ్ళారు కదా, మీకు తెలుసా అరవింద ఘోష్. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనులు మొదలుపెట్టారో ఆయన్ని జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ జైల్లో మొత్తం రోజంతా ఇంకేం పని ఉండదు కదా, ఈయన భగవద్గీత ఇవన్నీ చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప ఋషులు ఆ రోజుల్లో మన వాళ్ళు. కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఈయనకి స్వామీజీ క్లియర్ దర్శనం కల్పించింది. స్వామి వివేకానంద కల్పించేప్పుడు ఆయనకు అసలు ఈయన పని మొత్తం ఆయన ఆలిపూర్ జైలు నుంచి ఆయన మొత్తం జీవితం మారిపోయింది. అరవింద్ ఘోష్ అక్కడ నుంచి ఆయన్ని మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సోదరి నివేదితకు విషయం తెలిసి ఆయన కబురు పెడితే ఆయన జైలు నుంచి తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వెళ్తారు, చందర్నగర్. అక్కడ అంటే ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించే ప్రాంతం. అప్పుడు భారతదేశంతో భాగాల కింద ఉంది కదా, ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు, ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు, డచ్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు, ఇలా భాగాలు చేసుకున్నారు ఏదో వాళ్ళ ముత్తాతలు ఆస్తుల్లాగా. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ ప్రాంతాల్లోకి వాళ్ళు వెళ్తే వీళ్ళకి అధికారం లేదు. అందుకని నేను ఏం చేశారనమాట, పాండిచ్చేరి వచ్చేసారు. పాండిచ్చేరి అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు, ఇప్పటికే ఫ్రెంచ్ వాళ్ళు దాంట్లో ఉండేది. అందుకని ఇప్పుడు యూనియన్ టెరిటరీ అది. అక్కడికి వచ్చేసి అప్పుడు ఆయన ఎవరు ఇంకా అరెస్ట్ చేయలేరు కదా, అక్కడికి వచ్చి ఆయన ఆధ్యాత్మిక టర్న్ అయిపోయింది మొత్తం అంతా కూడా. అప్పటి నుంచి ఆయనకి రకరకాలు ఈ శక్తి అంతా ఆయనలో చాలా హైలీ సూప్రామెంటల్ అంటారు, సూప్రామెంటల్ స్టేట్కి ఉండేవారు ఆయన. మొత్తం ఈయన వాల్యూమ్స్ రాశారు. అందులో మొత్తం ఎనాలిసిస్ ఉంటుంది వేదాల్లో. ఏ పదాలు ఎందుకు వాడారు, వీళ్ళందరూ ఋషులు కాబట్టి ఆ ఋషుల యొక్క మైండ్స్ అర్థం చేసుకోగలరు. సో ఇది ఈ విధంగా అందులో
ఈ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటే మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అంధకారం నుంచి అతీతమైనటువంటి ఒక మహాపురుషుడిని నేను చూశాను. అంటే అది అక్కడ ఆకారం లేదు, కానీ వీళ్ళు మనం పిలుచుకోవడానికి ఏంటనమాట ఒక ఆకారాన్ని మళ్ళీ కల్పించుకుని అంత హయ్యెస్ట్ రియలైజేషన్ తర్వాత కొన్ని వస్తాయి. హీ ఎలోన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద బిగినింగ్, హీ సపోర్ట్స్ ద యూనివర్స్ అని హీ అని పెడతారు. కానీ వాళ్ళకి కలిగింది ఏంటి? నిరాకార అనుభూతి కలిగింది. కానీ దాన్ని వర్ణించడానికి పురుష సూక్తం అదంతా ఉంటుంది కదా, అక్కడ ఆయన అనే ఒక పదం వచ్చేటట్టు చేస్తారనమాట, ఎందుకంటే వర్ణించడానికి వీలుగా. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకు మొత్తం వేదాల్లో కనిపిస్తాయి. ఈ విధంగా ఉపనిషత్తులన్నీ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ ఉపనిషత్తుల గురించి ఉంటుంది, వేదాంతిక్ నాలెడ్జ్ గురించి ఉంటుంది. అంటే వేదాస్ ఎలా స్టార్ట్ అయ్యాయి, దాని నుంచి ఈ వేదాంతకి ఎలా వచ్చాం, నెమ్మదిగా మనిషి ఇవాల్వ్ అయ్యే కొద్దీ కూడా ఈ భౌతికత అన్నది పోతుంది నెమ్మదిగా. ఈ భౌతిక ప్రపంచం వెనుకున్నటువంటి అతీంద్రియ శక్తి తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా మూలం ఎక్కడనమాట? మనం పవిత్రంగా ఉండాలి. మనిషి పవిత్రంగా మారే కొద్దీ ఆ యొక్క అన్నీ కూడా ఇంట్యూషన్ ద్వారా మనకి అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నాలెడ్జ్ ఏదో చదివితే వచ్చేది కాదు, అది ఇంట్యూషన్ అంటే ఏంటంటే ఒక అతీంద్రియ జ్ఞానం అనమాట. అది ఆ స్టేజ్లోనే మనకు వస్తుందన్నమాట. అది మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. అది నెమ్మదిగా అలా తెరలు తెరుచుకుంటున్నట్టు అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందన్నమాట, మీకున్న మూఢనమ్మకాలు ఇట్లాంటివన్నీ కూడా పోతాయి. ఎప్పుడైతే అనుభూతి కలిగిందో అనవసరమైన భయాలు, మూఢనమ్మకాలు, ఆ తర్వాత ఈ ఎక్కువగా ఈ బాడీలీ ప్లెజర్స్ వాటిపైన ఎక్కువ మక్కువ, ఇవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి మన నుంచి. దాన్ని మాయా అంటారు. తర్వాత వచ్చింది అది మాయా థియరీ. సో మాయా ఎప్పుడైతే మనకు తొలగిపోయిందో మనకు ఆ జ్ఞానం అన్నది వస్తుందన్నమాట. ఇది సరేనా? ఏమైనా ఉన్నాయా డౌట్స్? సరే, అయితే ఈరోజు ఇంతటితో ముగిద్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.